నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ఎస్ ప్రభాస్ ఆదిపురుషుకి సంబంధించి చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడున్న టైం బట్టి టీజర్ రిలీజ్ అయినా గ్లిమ్స్ వచ్చినా హైప్ రావాలి, ఎప్పుడెప్పుడని వెయిట్ చేయాలి. అలాంటప్పుడు ఒక సక్సెస్ ట్రాక్ వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. ఇప్పుడు ప్రభాస్కి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కావాలి ఖచ్చితంగా. ఈ టైంలో వచ్చే సినిమాతో కూడా విమర్శలతో వస్తూ ఉన్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది మైనస్ అనే అనుకోవాలి. సో ప్రభాస్ కూడా ఫ్యాన్స్కి ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు అంటూ వార్తలు అవుతున్నాయి. ఏంటి ప్రాజెక్ట్ కే విషయంలో ఇది ఆలస్యం అవుతుంది అని పుకార్లు వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే యాక్చువల్గా ఆదిపురుష్ అనేది మన ఫస్ట్ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా. సంక్రాంతికి రిలీజ్ అవుతుందా అనుకుంటే అది కాస్త జూన్ పోస్ట్పోన్ అయింది. సో 6 నెలలు గ్యాప్ వచ్చింది, ఇంకా ఎక్స్ట్రా డేట్స్ ఇచ్చాడు, ఇంకేమో చేశారు అని చెప్పి న్యూస్ వచ్చాయి. సో రిపేర్ల కోసం దీనికి ఎక్స్ట్రా డేట్స్ వచ్చాయి అంటే 6 నెలలు ఆ నెక్స్ట్ అనుకున్న సినిమాలు కూడా 6 నెలలు పోస్ట్పోన్ అయిపోతాయి. సో మనం ఇప్పట్లో ప్రాజెక్ట్కే వచ్చేది మాత్రం డౌటే అని చెప్పి చాలామంది పుకార్లు వచ్చాయి. అలాగే వీళ్ళేమో రిలీజ్ డేట్ సెప్టెంబర్ 28, 2023 అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 28కే ప్రాజెక్ట్కే వస్తుంది, మీరు దయచేసి పుకార్లను నమ్మొద్దు అని వీళ్ళు టీం అంతా కలిసి ప్రేక్షకులకు ఒక ఇది పెట్టుకున్నారు. అండ్ నెక్స్ట్ హోంబలే దీని ప్రొడక్షన్ హౌస్. ఎంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ అయినా హీరో డేట్లు లేని వాళ్ళు ఏం చేస్తారు అన్నట్టుగా వీళ్ళు ఏదో అన్నారు. కానీ అట్లా ఏం లేదు, ఏ సినిమా ఆ సినిమానే అంతే. ఆదిపురుషే అది ఆదిపురుష్లో కూడా ప్రభాస్ మళ్ళీ రీషూట్ ఇవన్నీ ఏం చేయాల, వాళ్ళ టెక్నికల్ వైజ్గా అవి మార్చుకున్నారు, ఏది ఉంచాలి ఏది తీసేయాలి అని చెప్పేసి. అసలు యాక్చువల్గా ప్రభాస్తో రీషూట్ చేయడానికి కూడా ఉండదు, ఎందుకంటే ఒకరే ఉండరు కదా, మళ్ళీ సేమ్ సెట్కి వెళ్ళాలి, ఎంతమంది ఆర్టిస్టులు మేనేజ్ చేయడం అనేది కష్టమైన పనే. షూట్ యాజ్ ఇట్ ఈజ్ అయింది, టెక్నికల్గా వీళ్ళకున్న చిన్న అవన్నీ కూడా మళ్ళీ మార్చేసుకున్నారు అంతే, అంతమించి ఏం లేదు. ప్రభాస్ ఏమంటే మధ్యలో మన రాజా డీలక్స్ అదేదో ఉంది మన మారుతిది హారర్ కామెడీ సినిమా, దాంట్లో బిజీగా ఉండే. అది ఒకటే హౌస్లో కదా, డే అండ్ నైట్ వీళ్ళనంత తొందరగా షూట్ చేసేస్తారు మంచిగా. అట్లా అయిపోయింది, డే అండ్ నైట్ వీళ్ళనంత వరకు షూట్ చేసేసారు, కూల్గా ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ మన అశ్విన్తో ఉన్న సినిమా ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు కొంచెము అదే మన స్వప్న దత్ అశ్విని వీళ్ళతో ఉన్న సినిమా ఏదో ఈ ప్రాజెక్ట్కి వాళ్ళు కూడా నీట్గానే తీస్తున్నారు, అంతవరకు ఓకే. అటు ఇప్పుడు సలార్ ప్రొడక్షన్ హౌస్ హోంబలే కానీ లేకపోతే ఆ టీం కానీ వాళ్ళు కూడా దాన్ని ఏమీ అనౌన్స్ చేయలే, మాది లేట్ అవుతుంది అని చెప్పి. వాళ్ళు కూడా అనుకున్న టైంకే సినిమా వస్తుందన్న ధీమాలే ఉన్నారు. రాజా డీలక్స్దే ఇంకా మనకి డేట్ రాలేదు, దాని గురించి వస్తుంది. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్కే అండ్ మన స్వప్న దత్ అశ్విని దత్ వీళ్ళందరూ కూడా దీనిపైన కూడా నమ్మకంగా ఉన్నారు. సెప్టెంబర్ 28 ఎప్పుడైతే వస్తుందో ఆ డేట్లోనే వీళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. సో ప్రభాస్ సినిమాలు ఏవి కూడా డిలే అవ్వట్లేదు, ఒక ఆదిపురుష్ మాత్రమే టెక్నికల్గా కొంచెం లేట్ అయింది తప్పితే మిగతా సినిమాలన్నీ అనుకున్న టైంకే వస్తాయి, మీరు మాత్రం టెన్షన్ పడొద్దు అని చెప్పేసి యూనిట్ వాళ్ళు మాత్రం ఒక ఇది రిలీజ్ చేశారు. సో అట్లా ముఖ్యంగా ఆదిపురుష్ సినిమాకి సంబంధించి గెటప్ మాత్రమే కాదు, సీత అశోకవనంలో కూర్చునే దాని దగ్గర లేకపోతే ఆ గ్రాఫిక్ వర్క్ ఏదైతే చూపించారో దానికి కూడా సాటిస్ఫై కావట్లేదు. చూస్తే అది షూట్ చాలా తొందరగా అయిపోయినట్టే ఉంది కదా, పెద్దగా ఏమీ లేవు, మొత్తం టెక్నికల్. శ్రీరామరాజ్యం మనం చూస్తే అడవిలోకి వెళ్ళేది లేకపోతే ఆ పిల్లల దగ్గర ఆ వనం అంతా కూడా కంటికి కట్టినట్లుగా చూపించారు. ఇక్కడ ఎందుకో ఇప్పుడు శాకుంతలం దగ్గర కూడా మనం గ్రీన్ మ్యాట్లో ఇట్లా తిరిగినట్టు కనిపించింది తప్ప అది పెద్ద వనంలా కనిపించలేదు. శాకుంతలను వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు చూసారా ఎట్లా అక్కడక్కడ రౌండ్ తిరిగినట్టు వైట్ కలర్ మంచులో ఆ పాప ఇంట్రొడక్షన్ సీన్ అదైతే ఒక చిన్న సెట్ వేసి తీసినట్టుగా ఉంది. ఇక్కడ కూడా అసలు యాక్చువల్గా ఇలాంటి సినిమాలు ఆకట్టుకోవాల్సిందే గ్రాఫిక్ వర్క్ లో.
ఎక్కడ కూడా సాటిస్ఫై అవ్వట్లేదు అట్లా ఫ్యాన్స్. మంచు అవన్నీ బాహుబలిలో బాగా చూపించారు యాక్చువల్లీ పెద్దది ఉన్నట్టుగా. అదంత హిట్ అయింది రీజన్ ఏంటి అని అంటే ఆ విజువల్ ఎఫెక్టే. విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలకు కావాల్సిన విజువల్ ఎఫెక్ట్. అడవిలో కూడా ఎక్కడెక్కడెక్కడో తిరుగుతున్నట్లుగా అవన్నీ ఆ కొండ చూపించారు. నిజంగానే ఎక్కినట్టు అదంతా గ్రీన్ మ్యాట్ అని చూసాక అందరూ అబ్బురపోయారు. బట్ ఈ సినిమాలకి అంతా గ్రీన్ మ్యాట్ అని వీళ్ళే గెస్ చేసేస్తున్నారు. తెలిసిపోతుంది ఈజీగా వర్క్ చూసేసి అట్లా. సో ఇప్పుడు మాత్రం ఆది పురుష్ ఈ గ్రీన్ మ్యాట్ వ్యవహారం, ఒట్టి గ్రీన్ మ్యాట్లు ఇంత చేసినా సరే వాళ్ళు ఎందుకో మొత్తానికైతే టైం తీసుకున్నారు. ఆ పక్షులు, ఆ రకరకాల గొరిల్లాలు అవన్నీ కూడా మనం కొంచెం భయంకరంగానే ఉన్నాయి. ఆ సినిమా హిట్ అయినా ఫట్ అయినా ఆ ఎఫెక్ట్ జనాలపై ఉండొద్దు అంటే నెక్స్ట్ 3 నెలల్లో మళ్ళీ ప్రభాస్ రావాలి. ఇది ఎట్లా ఇంతకుముందు చిరంజీవి గారు చేసినటువంటి ఫీట్ ఇప్పుడు ప్రభాస్ చేస్తున్నాడు. 3 నెలలకి సినిమా లైన్లో పెట్టేస్తే అయిపోతుంది. ఏదో ఒకటి హిట్ కొట్టినా అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు జూన్ 16కి ఇది వస్తుందంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఎండింగ్ కల్లా అది, మళ్ళీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వదిలేస్తే సంక్రాంతికి ఒక సినిమా కంపల్సరీ. సంక్రాంతికి వీళ్ళు రాజా డీలక్సో లేకపోతే సలారో ఏదో ఒకటి ఉంటుంది అని ఒక న్యూస్. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సమ్మర్కి ఇంకొకటి. సో ఇట్లా ఒక జోనర్లో వెళ్ళిపోతే 1 ఇయర్లో ప్రభాస్ పర్వాలేదు మనకు కనిపించాడు అన్నట్టు ఉంటుంది. సో ఇది ఆదిపురుష్ మీద ఎందుకు నమ్మకాలు లేవు అంటే వరుస పెట్టి 2 సినిమాలు ఫ్లాప్ అయ్యి 3వది కూడా ఇంకా పోతుందేమో అన్నలానే ఉన్నారు. ఎందుకంటే ఆయన జాతకాలు చెప్తేనే చూడలేదు, డైరెక్ట్ ఇంకా రామాయణమే చెప్తే ఎలా చూస్తారు. అండ్ ఇంకొకటి ఆ వాయిస్ కూడా అసలు యాక్చువల్గా కొన్ని డైలాగ్స్కి ప్రభాస్ వాయిస్ ప్లస్ అవుతుంది మనం ముఖ్యంగా మిర్చి సినిమాలో. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఆ వాయిస్ నచ్చట్లేదు, సెట్ అవ్వట్లేదు, నచ్చట్లేదు ఆయన చెప్పినప్పటికీ కూడా. ఎంత డైలాగ్ చెప్పినా వాళ్ళకి ఎక్కట్లేదు. అదేదో సౌమ్యంగా కావాలి, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. బాహుబలి డైలాగ్స్ కూడా బాగున్నాయి కానీ దీంట్లో ఏంటో అదొక టైపు. ఇంకా నేను బాహుబలిలో పెట్టలే ఈ లాంగ్వేజ్. ఆ సినిమా ఎట్లుండేదో ఇట్లా ఈ భాషలో పెడితే భాష తప్పేం లేదు, మంచిదే. అంటే మరి అంత నిఘంటు లాంగ్వేజ్ అవసరం లేదు ఎవరికి. మరి అసలు అర్థాల కోసం డిక్షనరీలు పట్టుకెళ్ళి ఏంటని ఎత్తుక్కునే టైంలో ఉండదు. ఈ బాహుబలిలో ఈ కాలకేయ చంపేస్తున్నప్పుడు మన తల్లిని అవమానించారు, మీరు వెళ్ళిపోతారా, ప్రాణం ఇవ్వాల్సినది ఏదైనా సరే యుద్ధం కోసమే అంటూ ఒకలాంటి సాగదీత డైలాగ్స్ పడతాయి. నాతో వచ్చేదెవరు, నాతో ఉండేదెవరు, ఇవి కొంచెం సాగదీత డైలాగ్స్ పడతాయి. దాన్ని యాక్సెప్ట్ చేశారు. యాక్చువల్గా అది చాలా మందికి నచ్చింది. సేమ్ అదే మాడ్యులేషన్ మనం ఆది పురుషుల్లో చూడొచ్చు. ఆ మాడ్యులేషన్ చాలా మందికి ఎక్కట్లేదు. అవును, ఇది ఏంటంటే ఆయన కూడా ఏదో చదివి చెప్తున్నట్టే ఉంది తప్పితే ఆ ఫీల్కి అది యాక్చువల్గా ఈ సినిమాకి పెద్ద మైనస్ అదే అని కూడా. ఆ ప్రాజెక్ట్ కేక్ కూడా ఇట్లా ఒక చెయ్యి పెట్టేసి ఒక టైప్ ఆఫ్ పెట్టి ఓ డేట్ వేసారు, ఈ టైంకి వస్తున్నామని అయితే చెప్పారు. దాంట్లో మాత్రం ఎలాంటి చేంజ్, అది కూడా బాగా విజువల్ వండర్ కొంచెం ఏదో కొత్తగా ఉన్నట్టు అనిపించింది. సంథింగ్ గేమ్లా ట్రై చేస్తున్నాడు. మరి నాగ్ అశ్విన్కి ఆ జోనర్ ఎంతవరకు సెట్ అవుద్దో మనకు తెలియదు. ఆయన బాగానే తీస్తాడని నమ్మకం మాత్రం ఉంది. ఈవెన్ సలార్ విషయానికి వస్తే అది ఎట్లా హిట్ అవుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ టైప్ మాస్ ఇమేజ్ ఛత్రపతి లాగా, ఒక కేజీఎఫ్ లాగా ఇట్లా ఉంటే యాక్సెప్ట్ చేస్తారు జనాలు. ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ పెట్టుకున్నారు అని అంటే మాత్రం హిట్ అయినట్టే, కంపల్సరీ హిట్ అవుతుంది. ఇలాంటి ప్రయోగాలు అయితే మాత్రం కష్టమే. అవును. సో ఆ విషయంలో ఓకే. కాకపోతే ఇది చూడాలి, ఆ హర్రర్ కామెడీ ఎంతవరకు సెట్ అవుతుంది అనేది అదొకటి చూడాలి. మిగతా సలార్ మీద అండ్ ప్రాజెక్ట్ మీద అయితే పర్వాలేదు, అంచనాలు అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ప్రభాస్ కామెడీ కూడా బాగుంటుంది. అవును, అండ్ దాంట్లో ఇప్పుడు ఆదిపురుషులో కామెడీ చేసే స్కోప్ లేదు కదా, చేస్తారు. సో ఆయన అవన్నీ చూడలేదు. ఈ సినిమాని జనాలు కామెడీ చేసేసేలా ఉన్నారు కానీ ప్రభాస్ కామెడీ చేస్తే కష్టం. అది అదే నెక్స్ట్ ఇంకొకటి ఏది మన డార్లింగ్ సినిమా కానీ వాళ్ళు చేసి ఆ టైప్ కామెడీలు వీళ్ళకి కావాలి, బట్ దీంట్లో స్కోప్ లేదు. రైట్, యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.